ఎంత భక్తిగా గుడికి వెళ్తామో అంత ఇష్టంగా పెట్టే పిడికెడు ప్రసాదం పులిహార కోసం ప్రతి ఒక్కరూ లైన్‌లో నించొని తీసుకుంటారు. అలాంటి శ్రీరంగం కోవెల ప్రసాదం పులిహారని ఇంట్లోనే చేసుకుంటే ఆహా! ఎంత అద్భుతమైన రుచంటే దీనికోసం గ్లాసుడు బియ్యం కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసి, ఒక్క స్పూను శనగపప్పు, 2, 3 చుక్కల నూనె వేసి ఉడికించుకోవాలి. చింతపండు 2 నిమ్మపళ్ళంత తీసుకొని గోరువెచ్చని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన కడాయిలో మెంతులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి వేటికవి వేయించి పొడి చేసుకోవాలి. 2 గరిటెల నువ్వుల నూనెలో తరిగిన అల్లం, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 5, 6 పచ్చిమిర్చి చీరికలు, ఇంగువ వేసి వేటికవి వేగాక పిండుకున్న చింతపండు రసం వేసి, పసుపు, రుచికి తగ్గ కళ్ళుప్పు వేసి మరిగించి, పొడిగొట్టుకున్న దినుసుల పొడి వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన అన్నం చల్లారనిచ్చి కాస్త ఆవపిండి జల్లి దగ్గర పడి ఉడికిన చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకొని వేయించిన పల్లీలు, జీడిపప్పు వేసి నివేదించి తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.